అయితే కొడతారా? దట్ ఈస్ మై పాయింట్. కొట్టేదంటే నీ కోర్టులు ఎందుకు అబ్బా? ఎఫ్ఐఆర్లు ఎందుకు? రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు? కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? ఆ గంజాయి తాగినోడ్నో, రౌడీ షీటర్నో, లేకపోతే హత్య చేసినోడ్నో తీసుకొచ్చి ఎరగొట్టి పారండి పోలీస్ స్టేషన్లో. ఇంకెందుకు గొడవ? కోర్టులో ఏమవుద్ది? అనవసరం మాకు. ఇంకా అదేగా మీ ఉద్దేశం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి. ఇప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఒక రీజన్ చెప్తాడు. ఆడు మా నాన్న చంపారని, అందుకని చంపారని. ఇంకెందుకు విచారణ? ఆ నాన్న చంపాడు, చంపాడు, అయిపోయింది. ఇంకా అరాచకం. నేను అనేది ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ పోలీసు వారు కానీ డైరెక్ట్గా అంటలేదు కానీ ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీటర్ తర్వాత పెట్టారు, అది వేరే విషయం. రౌడీ షీటర్లు అందుకని కొట్టాం అని ఇండైరెక్ట్గా నేను ఒకటే మనవి చేస్తున్నా. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యంతో కూడుకున్న సమాజం. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారమే పోలీసులు వ్యవహరించాలి తప్ప బియాండ్ దే డ్యూటీస్ దే షుడ్ నాట్ యాక్ట్. బియాండ్ దే డ్యూటీస్ యాక్ట్ చేస్తే వాళ్ళను కూడా శిక్షించవచ్చు. ఇది రాజ్యాంగం చెప్తుంది. అంబటి రాంబాబు చెప్పిందో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందో కాదని మనమే చేస్తున్నా. వాళ్ళు రౌడీలు కావచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టారే, అంతకన్నా శిక్ష అనుభవించేటటువంటి నేరం వాళ్ళు చేయొచ్చు ఒకవేళ చేస్తే. అయినా మీరు కొట్టడానికి వీల్లేదు. న్యాయస్థానాలు తీర్పు ఇవ్వాలి. ఉరి శిక్ష ఏమనండి, అభ్యంతరం లేదు. మీరెవరండి కొట్టడానికి? ఎంత దారుణం అండి. రోడ్డు మీద పడేసి కొడతా ఉంటే లాఠీలు ఇరుగుతూ ఉన్నాయి. ఇన్హ్యూమన్. నేను ఏమంటానంటే, ఇలాగే పోలీసులు కొట్టడాన్ని మనం ఎలవ చేస్తే, చట్టం సమాజం ఎలవ చేస్తే ఎవరైనా కొట్టి పారేస్తారు. ఇంకేముంది? బహిరంగంగా కొట్టి పారేస్తారు. ఏదో లాకపుల్లో కొడుతున్నారు. మొన్న మేము హరికృష్ణని మన దాచేపల్లి పట్టుకెళ్ళి లాకప్లో పెట్టి కొట్టారని మేము చెప్పాము. లాకప్ దాకా లేదు, ఇది బహిరంగానే వీడియోలు తీసి పారేశారు. తీసి రిలీజ్ చేశారు. మరి ఎవరు రిలీజ్ చేశారో మనకు తెలియదు. ఇంత ఘోరమైనటువంటి సమాజం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఆయన అంటాడు, మళ్ళా ఇందాక చెప్పాక మీకు, నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు. మరి డేగ కన్ను ఏమైంది? ఇక్కడ పోలీసులు కొడుతుంటే డేగ కన్ను ఏమైంది? ఏమీ కాల. పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడిద్ది. ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా, వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, పోసాని కృష్ణమురళి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, ఆర్జీవి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వాళ్ళ మీద పెట్టు, వీళ్ళ మీద పెట్టు, రావుపల్లి తీసుకెళ్ళు, కొట్టు అంటున్నావు కదా. నువ్వు వీళ్ళ మీద డేక్కను పెట్టావనుకో, నువ్వు కొట్టిని అని వాళ్ళు చెబుతారని నీ భయం. ఒక అరాచకమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన. వాళ్ళు తప్పు చేశారా, రైట్ చేశారా, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా, వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్. దీన్ని సహిస్తూ ఊరుకోకూడదనేదే మా అందరి అభిప్రాయం. దీని మీద 3వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళుతున్నారు. ఈ బాధితులను ఎవరైతే పోలీసుల చేత అరికాళ్ళల్లో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని, అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన 3వ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి తెనాలి ఐతానగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి యాతావేత మొత్తంగా చెప్పదలుచుకుందండి, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ డ్యాగ్ కన్ను లేదు, గుడ్డి కన్ను లేదు, నేరాలు మాత్రం అద్భుతంగా జరిగిపోతున్నాయి. 2 కళ్ళు మూసుకుని మీరు మాట్లాడుతున్నారు, ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి, ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్కి సంబంధించినటువంటి వారిని 72 మాసాలు నువ్వు కంటిన్యూ చేయటం ధర్మం, ఆ తర్వాత నీ ఇష్టం. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అంతేకాదు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సినవి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇచ్చి వారిని ఆదుకుని శభాష్ అనిపించుకో. లేదంటావా వారు ఉసురు కొట్టిద్ది, నువ్వు మూల్యం చెల్లిస్తావు. మేము కూడా ఊరుకోము, వాళ్ళని సపోర్ట్ చేస్తాము. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి
వారి ఉద్యోగ భృతి వాళ్ళకి ఉపాధి ఆల్టర్నేటివ్ ఉపాధి కలగాలి కదా, కలిగించేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పండి.